ప్రస్తుతం అమెరికాలో ఇంకా వేరే దేశాల్లో పెద్ద వార్త ఏంటంటే, అమెరికాకి ఉన్న వెపన్స్ అంటే ఆయుధాల నిల్వలు 80% పడిపోయాయి. అంటే ఇరాన్ వార్‌కి ముందు ఉన్న ఆయుధాల నిల్వల్లో 20% మాత్రమే మిగిలున్నాయన్నమాట. ఇరాన్ యుద్ధంలో ఎక్కువగా ఉపయోగిస్తున్న వాటిల్లో ఈ మిసైల్స్ అంటే క్షిపణులు అనేవి మేజర్‌గా వాడుతున్నారు. ఈ ఈ విధంగా అమెరికా దగ్గర ఉన్న ఆయుధాల నిల్వలు తగ్గిపోవడం అనే విషయాన్ని ఇరాన్, చైనా, రష్యా బాగా గుర్తించాయి. ఈ అయ్యో దగ్గరున్న ఆయుధాలన్నీ అవగొట్టేస్తే తర్వాత ఏం చెయ్యాలి అని భయం కలిగినప్పుడల్లా అమెరికా ఇరాన్తో కాల్పుల విరమణ అగ్రిమెంట్ చేసుకోమని ఊరికే ఒత్తిడి తెస్తూ ఉంటుంది. మళ్ళీ ఆయుధాల ఉత్పత్తిలో కొంచెం పెరగగానే నిల్వలు కొంచెం పెరగగానే ఆ అగ్రిమెంట్ని తొక్కి అవతల పడేసి మళ్ళీ ఇరాన్ మీద దాడులు చేయడం మొదలుపెడతారు. ఇది పరిస్థితి ఇప్పుడు. కాకపోతే ఇరాన్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, అమెరికా దగ్గర ఈ క్షిపణులు తక్కువైపోవచ్చు కానీ వాళ్ళ దగ్గర న్యూక్లియర్ బాంబులు ఉన్నాయి. న్యూక్లియర్ బాంబ్స్ అంటే మళ్ళీ ఇరాన్ దగ్గర న్యూక్లియర్ బాంబ్ లేదు. ఎందుకంటే 2003లో ఖమీనీ అనే అతను అది ఇస్లాంకి అంటే షియా ఇస్లాంకి వ్యతిరేకము న్యూక్లియర్ బాంబ్స్ ఉండడం అనేది అని చెప్పి న్యూక్లియర్ బాంబ్ని ఎప్పుడు ప్రొడ్యూస్ చేయలేదు. న్యూక్లియర్ బాంబ్ అంటే అది మామూలు విషయం కాదు. అదేంటంటే అది అల్టిమేట్ ధ్వంసం, అంతా ఇంత ధ్వంసం కాదు. అది మొత్తం ఇరాన్ నేలమట్టం అయిపోతుంది. అక్కడొక బ్రిడ్జ్, ఇక్కడొక ఎయిర్పోర్టు మీద బాంబులు వేసినట్లు కాదు, మొత్తం నేలమట్టం అయిపోతుంది. లక్షలాది జనం ఒక్కసారే మాడిన దోశ పెనానికి ఎలా అంటుకుపోతుందో అలాగా ఎక్కడుంటే అక్కడ అంటుకుపోతారు. బోన్స్ కూడా మిగలవన్నమాట. అంతేకాదు, వాళ్ళు చచ్చిపోయింది ఒక్కటే కాదు, తరతరాల తర్వాత కూడా దాని డ్యామేజ్ ఇంకా ఫీల్ అవుతారనమాట. అందుకని మిసైల్స్ నిల్వలు తగ్గిపోయినా న్యూక్లియర్ బాంబ్స్ ఉండడం వలన అమెరికా వాళ్ళంటే ఇతర దేశాలు భయపడాల్సిందే. అంటే న్యూక్లియర్ బాంబులు లేని దేశాలు ఉంటాయి కదా, ఇరాన్ లాంటి దేశాలు, అమెరికా అంటే ఆ విషయం వలన భయపడాల్సిందే. అసలే ఓడిపోతున్నామని అవమానంతో మండిపోతున్న ట్రంప్కి పిచ్చిలేసిందంటే న్యూక్లియర్ బాంబు వేసినా వేసేస్తాడు. ఈ ఇరాన్ యుద్ధం ఆ వైపుకే సాగుతుందని నా ఉద్దేశం. అది సంగతి. అదే పెద్ద న్యూస్ ఇప్పుడు. బాంబు మొదలయ్యేది సైలెంట్గా మొదలవుతుంది.